మొడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మొడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుతా. నా జీవిత ధన్యతయున్నది. యోహాను తన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో మొదటి వాక్యాన్ని చదువుతున్నాను. యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును. ప్రస్తుతపు రోజుల్లో యేసును యేసుగా నమ్మని వాళ్ళు ఉన్నారు, క్రీస్తును అంగీకరించని వాళ్ళు ఉన్నారు. యేసు క్రీస్తుని ఒప్పుకొని వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రస్తుతపు దినాల్లో నడుస్తూ ఉన్నటువంటి చరిత్ర, యేసును దేవుడిగా అంగీకరించకపోతే వాడు అబద్ధికుడు అని రాసింది. ఇంకొక మాట కూడా చెప్పాలి అంటే వాడు క్రీస్తు విరోధి అని రాసింది. అంటే వాళ్ళ తండ్రి అబద్ధానికి జనకుడు, వాళ్ళు అబద్ధానికి జనకుడుగా పుట్టిన వాళ్ళు ఉంటారు. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో దైవజనుడు యోహాను చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఈ మాట. యేసే క్రీస్తుని నమ్ము ప్రతివాడు దేవుని మూలంగా పుట్టినవాడు అని. ఆరాధనలో పాలు పొందుతూ ఉన్న మనమంతా యేసే క్రీస్తుని నమ్మినట్లయితే నేను కూడా దేవుని మూలముగా పుట్టినవాడిని. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకరినొకరు ప్రేమించుకోవడం దేవుడిచ్చినటువంటి ఆజ్ఞని ఎరిగి మనం ఒకరినొకరు ప్రేమించుకుంటూ యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ముకుందాం. యేసే క్రీస్తుని నమ్మని వాడు దేవుని మూలముగా పుట్టినవాడు కాడు. ఆయన ప్రేమ ఎంత అద్భుతమైన ప్రేమ అంటే, ఆయన ప్రేమ కల్వరిలో మన కోసం ఆయన చూపిన ప్రేమ, ఆయన ప్రేమ ఎంత అమోఘమైన ప్రేమ, ఎంత ఆశ్చర్యమైనటువంటి ప్రేమ అంటే, ఆయన ప్రేమ తన శరీరాన్ని సహితం నాగటి చాళ్ల వలె దున్నబడ చేసుకుని ఆ శరీరం చిట్లి ఆ శరీరంలోంచి రక్తం ఏరులై ప్రవహిస్తూ ఉన్న సహించిన ప్రేమ, ఓర్చుకున్న ప్రేమ, మన కోసం ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని కూడా ధారపోసిన ప్రేమ. ఆయన ప్రేమ కలిగి ఉండడం ఇక్కడ కూడి ఉన్న మనందరికీ అవసరం. ఆయన ప్రేమను ఎవరు కలిగి ఉంటారో, ఆయన ప్రేమలో ఎవరు నిలిచి ఉంటారో నిజంగా వారు ధన్యులు. ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ, ఆయన ప్రేమ పవిత్రమైన ప్రేమ, ఆయన ప్రేమ త్యాగంతో కూడినటువంటి ప్రేమ. ఈరోజు తల్లిదండ్రుల ప్రేమల గురించి మనకు తెలుసు, అన్నదమ్ముల ప్రేమ మనకు తెలుసు, భార్య భర్తల మధ్య ఉన్న ప్రేమ మనకు తెలుసు, అక్క చెల్లెల మధ్య ఉన్న ప్రేమ మనకు తెలుసు, అన్నదమ్ముల మధ్య ఉన్న ప్రేమ మనకు తెలుసు, మన బంధువుల మధ్య ఉన్న ఒకరినొకరు బంధువుల మధ్య ఉన్న ప్రేమ మనకు తెలుసు. అదే సమయంలో స్నేహితుల మధ్య ఉన్న ప్రేమ కూడా మనకు తెలుసు. మనం రుచి చూసాం. కానీ అన్నదమ్ముల ప్రేమ కంటే, అక్క చెల్లెళ్ళ ప్రేమ కంటే, తల్లిదండ్రుల ప్రేమ కంటే, భార్య భర్తల ప్రేమ కంటే, స్నేహితుల ప్రేమ కంటే మిన్నైన ప్రేమ ఆయన ప్రేమ, యేసు ప్రేమ. కనుక ఆయన ప్రేమలో నిలిచి ఉందాం, ఆయన ప్రేమలో జీవిద్దాం, ఆయన ప్రేమను కలిగి ఉందాం.
ఒకరినొకరు ప్రేమించుకుంటూ అడుగులు వేద్దాం. ఆత్మీయంగా ఆయన మూలముగా పుట్టినవారని నిరూపించుకుందాం. యేసు ప్రభు దేవుడు కాడయ్యా, యెహోవాయే దేవుడు అనేవాళ్ళు ఉన్నారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మను ఒప్పుకునే వాళ్ళు ఉన్నారు. పరిశుద్ధాత్ముడు లేడని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. పరిశుద్ధాత్మ అనుభవాలు తెలియని వాళ్ళు ఉన్నారండి. అయితే ఈరోజు నేను మీతో సంఘంగా ఆత్మీయమైనటువంటి అనుభవాలతో కూడినటువంటి దేవుని పిల్లలుగా, ఆత్మ సంబంధంగా ఎదుగుతున్న ప్రియమైనటువంటి దేవుని పిల్లలుగా, ఒక సేవకుడి పిల్లలకి నేను ఒక సేవకుడిగా చెప్పేది ఏమిటంటే, మనం అంతా యేసే క్రీస్తని, క్రీస్తే యేసు అని, యేసు క్రీస్తని మనం విశ్వసిస్తున్నాం. యేసు అనే ఈ మాటకు అర్థం రక్షకుడు అని, క్రీస్తు అనే ఈ పదానికి అర్థం అభిషక్తుడని మనకు తెలుసు. ఆయన అభిషక్తుడు, ఆయన రక్షకుడు. రక్షకుడైనటువంటి అభిషక్తుడు, అభిషక్తుడైనటువంటి రక్షకుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకసారి యేసు ప్రభు ఒక గుడ్డోడు కళ్ళు తెరిపించాడు. ఆయన మార్గంలో వెళుతూ ఉన్నాడు. గుడ్డోడు ఒకడు కనపడ్డాడు. గుడ్డోడు దగ్గర ఆగాడు యేసు ప్రభు. ఆగి ఆ గుడ్డోడు కళ్ళ మీద ఉమ్మితో చేసిన బురదను కళ్ళ మీద పూసి సిలోయమనే కోనేటికి వెళ్ళి కడుక్కోమంటే వాడు కళ్ళు వచ్చాయి, చూపు వచ్చేసింది. వాడు సంతోషంతో తనకు చూపును దయచేసిన దేవుణ్ణి చూడాలని, ఆ ప్రభువుని చూడాలని వాడు ఆతృతతో తహతహలాడుతూ పరిగెత్తుకుని వస్తూ ఉంటే ఎవరో ఆపారు, దారిలో ఆపారు. వాళ్ళని అతన్ని ఆపి, ఏయ్ ఎవర్రా నీ కళ్ళు తెరిపించింది, ఎవర్రా నీకు చూపించిందంటే ఆయన చెప్పాడు, యేసు అనే ఒక ఆయన ఇటు వెళుతూ ఉన్నాడు. నేను ఆయన అడిగాను, అయ్యా నాకు దృష్టిని కలుగు చేయమని అడిగాను. ఆయన నేల మీద ఉమ్మి వేశాడు, ఆ ఉమ్మిని బురద చేశాడు, నా కళ్ళ మీద పూశాడు, సిలోయం అనే కోనేటికి వెళ్ళి కడుక్కోమన్నాడు. నేను వెళ్ళాను, ఆ సిలోయం అనే కోనేటిలో నా కళ్ళు కడుక్కున్నాను, వెంటనే నేను దృష్టి పొందాను. మరొకసారి వాడిని నిలబెట్టి మరొకసారి అడిగారు. రెండోసారి అడిగారు, ఎవర్రా నీ కళ్ళు తెరిసిందంటే మరలా అదే చెప్తున్నాడు. అప్పుడు వాళ్ళంతా ఏమన్నాడు తెలుసా? ఒరేయ్ అతడు పాపిరా. ఎవరు? యేసును గురించి ఆ రోజుల్లో చెప్పిన మాట ఏమిటంటే అతడు పాపి, ఆయన పాపి అని. అయితే గుడ్డోడు చెప్పిన ఒక అద్భుతమైనటువంటి సందేశం ఏంటో తెలుసా వాళ్ళకి? ఆయన పాపియో కాడో నేను ఎరుగను, ఒకటి మాత్రం నాకు తెలుసు, ఒకప్పుడు నేను గుడ్డోడిని, ఇప్పుడు నేను చూడగలుగుతున్నా. ఆయన పాపియో కాడో నాకు అక్కర్లేదు, ఒకటి మాత్రం నాకు తెలుసు, యేసే క్రీస్తు అని నమ్ముతున్నాను. ఆయన కళ్ళు తెరిపించాడు కనుక ఆయన అభిషక్తుడని, ఆయన ఆ రక్షకుడని నేను ఎరుగుదును. ఆయన పాపియో కావడం నాకు మాత్రం తెలీదు. యోహాను సువార్త 24వ వాక్యం చదవండి. కాబట్టి వారు గ్రుడ్డివాడయిండిన మనుష్యుని రెండో మారు పిలిపించి, దేవుని మహిమపరచుము, ఈ మనుష్యుడు పాపి అని మేమెరుగుదమని వానితో చెప్పగా, వాడు ఆయన పాపియో కాడో నేను ఎరుగును, ఒక్కటి మాత్రం నేను ఎరుగుదును, నేను గ్రుడ్డివాడనై ఉండి ఇప్పుడు చూచుచూ ఉన్నాను. ఆయనను మనం దేవుడుగా ఒప్పుకోగలిగితే, యేసే క్రీస్తయి ఉన్నాడని నీవు నమ్మితే, నీవు ఒప్పుకుంటే, నీవు దేవుని మూలముగా పుట్టిన వాడవు, దేవుని మూలముగా పుట్టిన వారము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదువుదాం. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతము, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమా స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. ప్రేమ అంటే మనకు తెలిసిన ప్రేమ కాదు, చాలా మందికి తెలిసిన ప్రేమ కాదు. ఆ ప్రేమ మన కోసం ప్రాణం పెట్టిన ప్రేమ. ఆయన ప్రేమ మన కోసం రక్తాన్ని చిందించిన ప్రేమ. ఆ ప్రేమ మన కోసం అవమానాన్ని సహించిన ప్రేమ, మన కోసం కొరడా దెబ్బలు భరించినటువంటి ప్రేమ. ఆ ప్రేమ త్యాగపూరితమైనటువంటి ప్రేమ. ఆ ప్రేమ మన కొరకు సహించిన ప్రేమ. ఆయన మనం ఇంకా పాపులమై ఉండగా మన కోసం కల్వరి శిలువలో బలిగా అర్పించుకున్న ప్రేమ, మన కోసం తనను తాను అప్పగించుకున్న ప్రేమ. ఈ ప్రేమ, ఆ ప్రేమలో మనం నిలిచి ఉన్నట్టయితే, ఆ ప్రేమను మనం ఎరిగి ఉన్నట్టయితే, ఒకరితో ఒకరు ప్రేమతో మాట్లాడుకుంటూ ఉంటాం, ఒకళ్ళొకళ్ళు ఎడమోహం పెడమోహంగా ఉండం. ఈరోజు ఆయన మనల్ని ప్రేమించే ప్రేమ ఎరిగి మనం కూడా ఆ విధంగా, ఒకవేళ మనం
కనబడని దేవుణ్ణి ప్రేమిస్తానని చెప్పుకుంటూ మనకు కనబడుతూ ఉన్న మన సహోదరుని ప్రేమించకపోతే నేను ప్రేమిస్తున్నానని చెప్పుకోవడం వ్యర్థమవుతుంది. దేవుని మూలంగా పుట్టానని చెప్పుకోవడం వ్యర్థమవుతుంది. కనుక కనబడని దేవుణ్ణి ప్రేమించే మనం కనబడుతున్న సహోదరుని ప్రేమించకపోతే ఆ ప్రేమ నిష్ప్రయోజనమైన ప్రేమ. బైబిల్లో చాలా స్పష్టంగా రాస్తుంది. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వాక్యాన్ని, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదు. ఆత్మ సంబంధంగా మనలో మనం ప్రేమించుకోకపోతే దేవుని ప్రేమ మనలో ఉండదు. ఒకవేళ ఒకరినొకరు మనం ప్రేమించుకోకపోతే నరహంతకులు, ఏ నరహంతకుల్లో కూడా దేవుని ప్రేమ ఉండదు. వాడు నిత్య జీవానికి వారసుడు కాడు. దైవజనుడు యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 20వ వాక్యాన్ని ప్రారంభించండి. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమించలేడు. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనను ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాం. ఇప్పటివరకు నీ సహోదరుని నీవు ప్రేమించకపోతే, ఒకవేళ ప్రేమించలేకపోతే ప్రారంభించు. నీవు ఆయన్ని ప్రేమిస్తే, నీవు నీ సహోదరుని ప్రేమిస్తే, అమ్మా నీవు నీ సహోదరుని నీవు ప్రేమిస్తే నీవు దేవుని మూలముగా పుట్టావు. దేవుని మూలంగా పుట్టాలనుకునే ప్రతి వారు సహోదరులను మనం ప్రేమించాలి, ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉండాలి. ఇది దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞ. యోహాను పత్రికలో 3వ అధ్యాయాన్ని 23వ వాక్యాన్ని చదువుదాం. ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసు క్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకిచ్చిన ఆజ్ఞ ప్రకారంగా ఒకరినొకడు ప్రేమింప. అది ఒక ఆజ్ఞ దేవుడు మనకిచ్చిన. క్రైస్తవులారా, యేసు రక్తం చేత కడగబడి పరిశుద్ధపరచబడి పరిశుద్ధమైనటువంటి మార్గంలో నడుస్తున్నటువంటి దేవుని పిల్లలారా, మనం ఒకరినొకరు ప్రేమించుకుందాం. ఆయన మనకు ఆజ్ఞాపించాడు. ఏమిటో తెలుసా? నేను ప్రేమిస్తున్నాను, నేను ప్రేమ స్వరూపిని, మీరు కూడా ప్రేమలో ఎదగండి, మీరు కూడా ప్రేమించండి, నా ఆజ్ఞను పాటించండి, ఆజ్ఞానుసారంగా నడుచుకోండి. ప్రేమించడం ద్వారా మీరు నా మూలంగా పుట్టిన వాళ్ళు. ఎవరైతే దేవుని ప్రేమలో పాలు పొందుతున్నారో, ఎవరైతే దేవుని ఆజ్ఞను అనుసరించి ప్రేమిస్తూ ఉన్నారో వారు దేవుని మూలముగా పుట్టినవారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసే క్రీస్తుని నమ్ము ప్రతివాడు దేవుని మూలముగా పుట్టినవాడు. ఆయన ప్రేమను హృదయంలో నింపుకొని ఆయన ఆజ్ఞాపించిన ఆ ప్రేమలో శాశ్వతమైన ప్రేమ. ఇది శాశ్వతమైన ప్రేమ. అన్నదమ్ముల మధ్యలో ప్రేమను మనం చూస్తున్నాం. ఎంతకాలం అంటే కొంతకాలం. అక్క చెల్లెల మధ్యలో ప్రేమను మనం చూస్తున్నాం. ఎంతకాలం అంటే ఆగిందండి. నాలో ఉన్న సమస్త దోషాన్ని, నాలో ఉన్న సమస్త అవిధేయతను, మీలో ఉన్న సమస్త దోషాన్ని ఆయన ప్రేమ చేత కనబడకుండా కప్పాడు. ఆయన సహించుకున్నాడు, ఆ ప్రేమను ప్రత్యక్షపరిచాడు. ప్రేమ స్వరూపినటువంటి యేసు క్రీస్తు మూలంగా మనం పుట్టిన వారమై లోకానికి కనబడాలని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన ప్రేమ తలంచుకుంటే గుండెలు బద్దలవుతాయి. ఎంత ప్రేమ! నా చుట్టమా అండి? ఆయనకు నా బంధువా? ఆయనకు రక్త సంబంధి అండి, నా తోడబుట్టినాడు అండి. ఆయన కానే కాదు, అయినా నా కోసం ఆయన తన ప్రాణాన్ని బలిగా ఇచ్చాడు. నన్ను ప్రేమించిన దేవుడు, నిన్ను ప్రేమించిన దేవుడు నీ కోసం, నా కోసం, మనందరి కోసం ఆయన ప్రాణాన్ని బలిగా అర్పించి ఆయన మూలముగా పుట్టిన వారుగా లోకం గ్రహించాలని ఆయన మన ఎదుట ఆయన ప్రేమను ప్రత్యక్షపరిచాడు. దైవజనుడు యోహాను తన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 29వ వాక్యంలో రాసిన ఒక అద్భుతమైనటువంటి మాట ఏమిటంటే, ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదుము. ఆయన నీతిమంతుడు కాదండి? అవునండి. మనం ఆరాధించే దేవుడు ఎవరో తెలుసండి? ఆయన నీతిమంతుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన నీతిమంతుడు కనుకనే ఆయన మౌనంగా చూస్తా ఉన్నాడండి. ఆ నీతిమంతుడి గురించి గవర్నర్ పిలాతు భార్య ఆ రాత్రి కలలో చూసి తన భర్తతో చెప్తున్న మాట ఏమిటి తెలుసా? అయ్యా, ఆ నీతిమంతుని జోలికి పోబాకయ్యా, ఆయన నీతిమంతుడయ్యా, ఆ నీతిమంతుని జోలికి పోవద్దయ్యా. అవును, ఆయన నీతిమంతుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
ఆయన నీతిమంతుడు గనుకనే అవినీతి పరులైనటువంటి మనల్ని ప్రేమించాడు. అవినీతి అనే ఊబిలో దిగబడిపోయిన మనల్ని చేయిపట్టి పైకి లాగి మనల్ని కూడా ఆయన రక్తం చేత కడిగి నీతిమంతులుగా మార్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దైవజనుడు పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయం 11వ వాక్యాన్ని, మీలో కొందరు అట్టివారయుంటిరి గాని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును కడుగబడి, మీరు కడుగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా తీర్చబడ్డాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన నామం మూలంగా పరిశుద్ధాత్మలో కడుగబడ్డాం, నీతిమంతులుగా తీర్చబడ్డాం. నిజమే, ఒకప్పుడు మనం నీతికి దూరంగా ఉన్నాం. నీతి మనకు దూరంగా ఉంది. నీతి మన మధ్యలో లేకుండా దూరంగా ఉంది. నీతి దూరంగా నిలిచిపోయింది. కానీ నీతిమంతుడు మనల్ని ఆయన రక్తం చేత కడిగి, ఆ నీతిమంతుని రక్తం మన మీద కుమ్మరించి, మన మీద ప్రోక్షించి, మనల్ని అవినీతి పరులమైనటువంటి మనల్ని, దుర్నీతి పరులైన నన్ను, అవినీతి పరులైన నన్ను ఆ నీతిమంతుని రక్తం నా మీద పోసి, ఆయన నా మీద ప్రోక్షించి నన్ను నీతిమంతునిగా మార్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో 15వ వాక్యంలో మనం చదివితే యేసు ప్రభు స్వయంగా బాప్తిస్మం ఇచ్చే యోహానుతో చెప్తున్నాడు ఒక మాట. ఏమని చెప్పాడు తెలుసా? ఇప్పటికీ కానిమ్ము నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చుట మనకు తగి ఉన్నది. వీళ్ళారా, ఎవరైతే ఈ నీతిని జరిగిస్తారో, దేవుని నీతిని జరిగిస్తారో, నీతి క్రియల ద్వారా ఆ నూతన జన్మ అనుభవాన్ని పొందుతారో, దేవుని బీజం చాలా స్పష్టంగా కనబడుతుంది. యేసే క్రీస్తుని ఒప్పుకుని నమ్ముకునే ప్రతి వాళ్ళలో ఆయన బీజం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసే క్రీస్తుని ఒప్పుకోవాలి, నమ్ముకోవాలి. ఆయన ప్రేమ మనలో ఉండాలి. నీతిని జరిగించే ప్రతి వారిలో ఆయన బీజం ఉంటుంది. ఆయన మూలంగా పుట్టిన వారిగా లోకంలో నిలబడతారు. అయితే వాళ్ళలో ఉన్నటువంటి సుగుణాలు, ఆయన మూలంగా పుట్టిన వాళ్ళలో ఉండే ఆ సుగుణం ఏమిటి? ఆయన బీజము లేక ఆయన మూలంగా పుట్టిన వాళ్ళు ఏం చేస్తారు, ఎలా ఉంటారు అంటే, ఆయన మూలముగా పుట్టిన వారెవరు పాపము చేయడు, చేయనేరడు. ఆయన మూలంగా పుట్టడం వలన కలిగే ఆశీర్వాదం, ఆత్మీయ ఆశీర్వాదం ఏమిటో, అనుభవం ఏమిటో బైబిల్లో యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వాక్యాన్ని చదువుదాం. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వారు పాపము చేయరు. దేవుని మూలముగా పుట్టిన వారు గనుక పాపము చేయజాలరు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరైతే దేవుని మూలంగా పుడతారో, ఎవరైతే దేవుని మూలంగా పుట్టిన వారు అనుకుంటారో, వారు పాపము చేయరు, చేయజాలరండి. కారణం ఆయన బీజం ఆయనలో ఉంది గనుక. ఆయన పాపి కాడు వాళ్ళన్నట్టు, ఆయన పాపిరా అన్నాడే వాళ్ళన్నట్టు ఆయన పాపి కాడు, ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు, ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధుడు అనుటకు ఆయనే యోగ్యుడు, అర్హుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఆరాధించే దేవుడు ఎవరంటే, ఆయన కామ క్రోధ మదమాత్సర్యాలకు అతీతంగా ఉన్న దేవుడు, వేరుగా ఉన్న దేవుడు. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడైన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్నిసార్లు నా నోట ఆ మాట వచ్చినా ఇంకా పరిశుద్ధుడే. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. పరిశుద్ధుడు గనుకనే ఆయన మనల్ని కూడా పరిశుద్ధమైనటువంటి మార్గంలో చెప్పాడు. ఆయన బోధిస్తూ పలుసార్లు చెప్పాడు ఆ మాట, నేను పరిశుద్ధుడిని గనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. ఆయన పాపి కాదండి, ఆయన పాపి కాదు. ఆయన జన్మలో పాపం లేదు, ఆయన నడవడిలో పాపం లేదు, ఆయన నడకలో పాపం లేదు, ఆయన మాటల్లో పాపం లేదు, ఆయన చూపుల్లో పాపం లేదు. ఎక్కడ అడుగు వేసినా, ఎక్కడ చూసినా ఆయన చూపులో పవిత్రత, ఆయన నడకలో పవిత్రత, ఆయన మాటల్లో పవిత్రత, పరిశుద్ధత కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి. ఆయన పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన బీజం ఆయన మూలంగా పుట్టిన వాళ్ళ ఉంటుంది. వాళ్ళు పాపం చేయరు, పాపము చేయజాలరు. వీళ్ళని ఆలోచించండి, ఎవరి మూలంగా మనం పుట్టాం, ఏ బీజం మనలో ఉంది? నిజంగా ఆత్మ సంబంధమైన క్రైస్తవులుగా, ఆయన మహిమగల రాకడకు సిద్ధపడుతున్న క్రైస్తవులుగా, ఆ నిత్య నివాసాన్ని చేరుకోవాలని ఆశపడితే ఆయన బీజం మనలో కనబడాలి. ఆయన బీజం మనలో స్పష్టంగా కనబడాలి. ఆయన పాపం లేనివాడు గనుక, ఆయన పరిశుద్ధుడు గనుక నీవు నేను కూడా ఓ పరిశుద్ధమైనటువంటి మార్గంలో నడవాలి, పరిశుద్ధంగా నిలబడాలి, పరిశుద్ధమైనటువంటి అనుభవాలు కలిగి ఉండాలి.
పరిశుద్ధులుగా జీవించాలి. అదే యోహోను మొదటి పత్రికలో 5వ అధ్యాయం 4వ వాక్యాన్ని ఒక్కసారి చదువుదాం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకము జయించిన విజయం మన విశ్వాసమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకాన్ని జయిస్తారు. ఆమెనానండి, ఆమెనానండి. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకాన్ని జయిస్తారు. ఈ లోకం సామాన్యమా? ఈ లోకాన్ని జయించడం సామాన్యమండి? ఎవ్వరూ ఒకవేళ లోకాన్ని జయించకపోవచ్చు, లోకంలో ఉన్న ఆశలను అధిగమించలేకపోవచ్చు. కానీ ఎవరైతే దేవుని మూలంగా పుట్టారో వారు లోకాన్ని జయించిన జయవీరులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు లోకాన్ని జయించిన జయశాలి. ఆయన కుమారుడైనటువంటి మనం, ఆయన బీజంలో ఉండి పుట్టినటువంటి మనం, ఆయన మూలముగా పుట్టినటువంటి మనం లోకాన్ని జయించిన జయవీరులం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన తండ్రి లోకాన్ని జయించాడు. ఆయన పిల్లలుగా మనం కూడా లోకాన్ని, లోకంలో ఉండే ఆ తుచ్చమైన అభిలాషలు, ఆ లోకంలో వచ్చే ఆలోచనలు, ఆ లోకంలో వచ్చే కోరికలు, లోక సంబంధమైనటువంటి అనుభవాలు, వాటన్నిటికి దూరంగా ఉందాం, వాటిని జయిద్దాం, వాటిని అధిగమిద్దాం. ఆయన బీజములో నుంచి, ఆయన మూలంగా పుట్టినటువంటి వారుగా లోకంలో నిలబడదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. తామర ఆకు నీళ్ళలోనే పుడుతుంది, నీళ్ళలోనే పుడుతుంది, నీళ్ళలోనే పెరుగుతుంది. కానీ ఒక దోసెడు నీళ్లు, చారెడు నీళ్లు తీసి ఆ తామరాకు మీద అట్లా చల్లితే ఆ తామరాకు మీద నీళ్లు నిలబడవు. ముచ్చల్లాగా జల 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 రాలిపోతాయి, కిందకి రాలిపోతాయి. కానీ తామరాకు మీద నీళ్లు నిలబడవు. కారణం అది నీళ్ళలోనే ఉంది, నీళ్ళలోనే పుట్టింది, నీళ్ళలోనే పెరిగింది, నీళ్ళ మీదే పడకేసింది. కానీ నీళ్లు దాని మీద నిలవవు. లోకంలోనే పుట్టాం, లోకంలోనే పెరిగాం, లోకంలోనే ఉన్నాం, లోకస్తుల మధ్యలోనే ఉన్నాం. కానీ లోకపు పాపం, లోకపు దౌష్ట్యం, లోకపు అనుభవాలు, లోక సంబంధమైనటువంటి అనుభవాలు మనకు అంటకూడదు, మనలో ఉండకూడదు. కారణం ఏంటి తెలుసా? మనం దేవుని మూలంగా పుట్టాం గనుక లోకాన్ని జయించిన వాళ్ళం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు దేవుని మూలంగా పుట్టారో ఒకసారి ఆలోచించుకుందాం, మనం ఆలోచించుకుందాం. ఇంకా లోక సంబంధమైనటువంటి అనుభవాలతో నేను నడుస్తున్నావా? లోకానికి వేరై ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవంలో నువ్వు నశించిపోకూడదని, నిత్య నాశనానికి దిగజారిపోకూడదని, అగాధానికి వెళ్ళిపోకూడదని ఆయన నిన్ను రక్తం చేత కడిగి నీతిమంతునిగా మార్చి లోకాన్ని జయించిన జయవీరునిగా నిలవబెట్టాడు. మరలా లోకం వైపు చూడొద్దు. ఓ పవిత్రమైనటువంటి మార్గంలో, ఓ పరిశుద్ధమైనటువంటి మార్గంలో అడుగులు వేస్తూ సాగుదాం. లోకాన్ని జయించిన జయవీరులుగా నిలబడదాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరొక చిన్న మాట మీతో చెప్తాను. యోహోను మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో 18వ వాక్యాన్ని చదువుదాం. దేవుని మూలముగా పుట్టి ఉన్న వాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకునుడు గనుక దుష్టుడు వానిని ముట్టడు. పాపం చేయడని ఎరుగుదాం. తెలుసు మనకి, ఇదివరకే తెలుసుకున్నాం. ఇంతకుముందు మనం ధ్యానించాం పాపం చేయుడు చేయబోడు అని. అద్భుతమైనటువంటి విషయం ఏమిటంటే దేవుని మూలముగా పుట్టినవాడు తనను తాను భద్రపరుచుకుంటాడు, తను భద్రం చేసుకుంటాడు. మీకు ఏమైనా సొత్తు ఉంది, మీకు ఏమైనా సొమ్ము ఉంది, మీకు బంగారు ఉంది, మీ సొమ్ముని మీరు భద్రం చేసుకుంటాడు దొంగోడు చేతిలో పడకుండా. అట్లాగే ఒక వ్యక్తి దేవుని మూలంగా పుడితే, దేవునికి స్తోత్రం కలుగునుగాక, యేసే క్రీస్తై ఉన్నాడని ఆయన ప్రేమను పొందుకుని ప్రేమిస్తూ నీతిమంతులుగా తీర్చబడి, ఇది దేవుని మూలంగా పుట్టిన వాళ్ళ అనుభవాలు. దేవుని మూలంగా పుట్టిన వాళ్ళట లోకాన్ని జయించడం మాత్రమే కాకుండా ఈ లోక పాపంలో పడకుండా తనను తాను భద్రపరుచుకుంటాడు, కాపాడుకోగలడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ అనుభవానికి మనమంతా రావాలి. మన చుట్టూ మనల్ని మింగడానికి, కాటు వేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా సర్పాలు ఉన్నాయి. సింహపు కోరల్లో చిక్కుకోకుండా మనల్ని మనం భద్రం చేసుకుంటాం. తోడేళ్ళు నోట్లో పడం, సింహాల నోట్లో పడం, తోడేళ్ళు చేల్చవు, ఎలుగుబంటి రాదు. ఇవన్నీ వచ్చినా మన చుట్టూ ఉన్న మనల్ని మనం భద్రం చేసుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనల్ని మనం భద్రం చేసుకోగలిగితే
నిజంగా సాతానుగాడు రాడండి. దైవజనుడు యోబు సంగతి ఒక్కసారి మనం ఆలోచిస్తే, యోబు దగ్గరకు వెళ్ళడానికి వాడికి వీలు పడలా, దుష్టుడికి వీలు పడలా. మళ్ళీ పర్మిషన్ కోసం వచ్చాడు ఆయన దగ్గరికి. యోబు చుట్టూ నువ్వు ప్రాకారం కట్టావు, నువ్వు కంచె వేసావు, కొంచెం కంచె తొలగించావంటే నేను వెళతా. దేవుని దగ్గరకు వచ్చాడు వాడు. సాతానుగాడు పోలేకపోయాడు. కారణం, యోబు తనను తాను కాపాడుకుంటూ భద్రపరుచుకుంటూ ఉన్నాడు. తన బిడ్డల విషయం కూడా చాలా భద్రత కలిగి నిత్యము ఆ విధంగా చేస్తా వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. ఈ మంచి సమయంలో ఈ సందేశాన్ని వింటున్నటువంటి నీవు ఆయన మూలంగా పుట్టి ఉంటే నిన్ను నీవు కాపాడుకోవడానికి దేవుడు నీకు శక్తిని అనుగ్రహిస్తాడు. నేను భద్రం చేసుకోవడానికి, నీవు భద్రం చేసుకోవడానికి తనను తాను భద్రపరుచుకుంటాడట. లోకం వైపు చూడడు, లోకపు ఆశల వైపు వెళ్ళడు, లోకంతో స్నేహం చేయడు, లోక స్నేహానికి దూరంగా ఉంటాడు. తనను తాను కాపాడుకుంటూ తనను తాను భద్రం చేసుకుంటూ అడుగులు ఆచి తూచి వేస్తాడు. మాటల్లో సాతానుడికి చోటివ్వడు, నడవడిలో సాతానుడికి చోటివ్వడు, ఇంకా ఇతరితర ఆ ప్రవర్తనలో సాతానుడికి చోటివ్వడు. నా తోటి దైవజనులకు, నేను కనిన ఆత్మ సంబంధమైన నా పిల్లలకు నేను చెప్పే, దేవుని సేవకుడికి నేను చెప్పే మాట ఏంటంటే, మనల్ని మనం భద్రం చేసుకునే ఆధిక్యత దేవుని మూలంగా పుట్టిన మనకు ఆయన అనుగ్రహించి మనల్ని విశ్వాసంలోను దేవుని నీతిని జరిగించే వ్యక్తుల్లోనూ ఒకరినొకరు ప్రేమించుకునే ఆయన ప్రేమానుభవంలోనూ యేసే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత నష్టమైనా, ఎన్ని ఇబ్బందులు కలిగినా యేసే క్రీస్తుని మనం ఒప్పుకునేటట్లుగా, నమ్ముకునేటట్లుగా దేవుని మూలంగా పుట్టినటువంటి మనల్ని ఆయన భద్రపరిచి కాపాడి మనకు విజయాన్ని అనుగ్రహించునుగాక. ఆ రాజ్య నివాసులుగా మనల్ని మార్చునుగాక. దయచేసి తలవంచండి, ఎవరికి వాళ్ళని ప్రార్థన చేసుకోండి. అయ్యా, నా జీవితాన్ని నాకు తేటగా తెలియచేశావు. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వారు నీతిని జరిగిస్తారని, తమను తాము భద్రపరుచుకుంటారని, వారు ప్రేమ కలిగి ఉంటారని, లోకాన్ని జయించిన జయవీరులుగా ఉంటారని నాకు అర్థమైంది నాయనా. నాకు తెలిసింది. లోకంతో నేనున్నా, లోకంలోనే నేను ఉన్నప్పటికీ నా చుట్టూ లోకం ఉన్నా, నా చుట్టూ లోకస్తులున్నా, లోకపు ఆశలు కలిగిన వాళ్ళున్నా, నన్ను నేను భద్రపరుచుకుని ఆ శక్తిని నాకు అనుగ్రహించయ్యా. యెహోవా నామం బలమైన దుర్గమని, నీతిమంతులు దానిలో ప్రవేశించి క్షేమంగా ఉంటారని, సురక్షితంగా ఉంటారని నాకు తెలుసయ్యా, మాకు తెలుసయ్యా. మమ్మల్ని మేము భద్రపరచుకోవడానికి విశేషమైనటువంటి కృప దయచేసి నడిపించమని నజరేయుడైన యేసు నామంలో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని దీవెన, ఆశీర్వాదాలు ఆరాధనలో పాలు పొంది ఆయన మూలంగా పుట్టి ఉండాలని, ఆయన బీజం ప్రత్యక్షం కావాలని, మమ్మల్ని మేము భద్రపరుచుకోవాలని, లోకానికి వేరుగా ఉండాలని ఆశించి తీర్మానంతో చేతులెత్తిన ఆయన ప్రియమైన పిల్లలకు ఆయన కృప సదా తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. మొడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మొడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుతా, నా జీవిత ధన్యతయున్నది.